కర్ణాటక సీఎం సార్ ఏలువడి కూడా ఓ సినిమా అయిపోయింది. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు సెకండ్ హీరో అవుతాడో తెలియదు, ఎవరు కట్టప్పలు అవుతారో అర్థం కాదు. సార్ జీవిత సినిమాకి అందరూ డైరెక్టర్లే. కామెడీ, సెంటిమెంటు, ఏడుపు, సస్పెన్స్, కుట్రలు, కుతంత్రాలు, రిసార్ట్ల ఫైటింగ్లు ఎన్నని చెప్తాం. ఖతర్నాకుంది పో కర్ణాటక రాజకీయం. మాటలు దాటి ఫైటింగ్ల కాడికొచ్చింది పంచాది. కుమారన్నను కుర్చీ దించేస్తందుకు బీజేపీ యడ్యూరప్ప సారు కుట్రల మీద కుట్రలు చేస్తున్నట. కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి 20 కోట్లు ఇస్తాం, మా పార్టీలకు రండ్రి, మంత్రి పదవి ఇస్తాం, మా దాంట్లో షెరిగ్గన్రి అని బేరాలు మాట్లాడుతుండట. మొత్తం రికార్డింగ్ చేసి మా ఎమ్మెల్యేలకు ఎట్లా గాలమేస్తుండో చూడుండ్రి అని అందరికి వినిపిస్తుండు ముఖ్యమంత్రి సారు. రోజు కోట్లు బయటకి ఇచ్చే వరకు రచ్చ రచ్చ అవుతుంది ముచ్చట. చల్ మాకేం సంబంధం అని బొంకుతలేడు యడ్యూరప్ప సారు. ఫోన్ చేసింది నేనే అని నియాయితీగా ఒప్పుకుండు కూడా. మా సార్ను నిమ్మలంగుండనియరా అని బీజేపీ ఎమ్మెల్యే ఇంటి మీదకి ఫైటింగ్ వచ్చిండ్రు కుమారన్న పార్టీ కార్యకర్తలు. పాపం సీఎం సార్ కు ఎన్ని కష్టాలు. అటు సొంత పార్టీ ఎమ్మెల్యేలను కంట్రోల్లో పెట్టుకోవాలి, ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బుద్రకియాలి, ఇంకో దిక్కుకెళ్లి బీజేపీ వాళ్ళు బుగులు పట్టిరి. సీఎం సీట్లుండి కూడా సీత కష్టాలు పడుతున్న సీఎం అని చరిత్రకెక్కేటట్టున్నాడు పో.